ఏపీ స్టేట్ సిలబస్ 10th క్లాస్ తెలుగు గ్రామర్లో భాగంగా కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఏపీ స్టేట్ అలాగనే డిఎస్సి 2024 రాయబోయే అభ్యర్థులకు మరియు 10th క్లాస్ విద్యార్థులకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు. క్రింది వాక్యాలను పరిశీలించి మార్పులను గమనించండి. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. పై రెండు వాక్యాల అర్థం ఒకటే, కానీ వాక్య నిర్మాణంలో తేడా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య భేదం ఇది. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. కర్తరి వాక్యం. ఈ మొదటి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంది, అంటే క్రియ కర్తను సూచిస్తుంది. కర్మకు ద్వితీయ విభక్తి చేరి ఉంది. ఇలాంటి వాక్యాన్ని కర్తరి వాక్యం అంటారు. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి అనే రెండవ వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి ఉంది. క్రియకు బడు అనే ధాతువు చేరింది. క్రియ కర్మ ప్రధానంగా ఉంది. కర్మని వాక్యం. వాక్యంలో క్రియకు బడు ధాతువు చేరి కర్తకు తృతీయ విభక్తి చేరే వాక్యాన్ని కర్మని వాక్యం అంటారు. క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా రాద్దామండి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇది కర్తరి వాక్యం. దీన్ని కర్మని వాక్యంగా వాల్మీకిచే రామాయణం రచించబడింది. ఈ విధంగా కర్మని వాక్యంగా మార్చబడింది. ప్రజలు శాంతిని కోరుకున్నారు. ఇది కర్తరి వాక్యం. ప్రజలచే శాంతి కోరబడింది. ఇది కర్మని వాక్యం. క్రింది కర్మని వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. ఇది కర్మని వాక్యం. దీన్ని కర్తరి వాక్యంగా లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకం నేను చదివాను. ఈ విధంగా కర్తరి వాక్యంగా మారుతుంది. నాచే రచించబడిన గ్రంథం నేతాజీ చరిత్ర. ఇది కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా నేను రచించిన గ్రంథం నేతాజీ చరిత్ర. క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా రాయండి. ఆళ్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశారు. చిన్నప్పుడే ఆళ్వారు స్వామిచే కథ రాయబడింది. లింగయ్య ఉసిరికాయ తీసి నాయకునికి ఇచ్చాడు. ఇది కర్తరి వాక్యం. ఉసిరికాయ తీసి లింగయ్య చేత నాయకునికి ఇవ్వబడింది. ఇది కర్మని వాక్యంగా మారుతుంది. నాయకులు పిల్లలతో అరగంట కాలం గడిపారు. ఇది కర్తరి వాక్యం. పిల్లలతో నాయకుల చేత అరగంట కాలం గడపబడింది. ఇది కర్మని వాక్యంగా ఈ విధంగా మారుతుంది. వాద్యాల చప్పుడు విన్నారు. కర్తరి వాక్యం. ఇది కర్మని వాక్యంగా వాద్యాల చప్పుడు వినబడింది. క్రింది కర్మని వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి. గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకోబడ్డారు. గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని తీసుకుపోబడ్డారు. కర్మని వాక్యం. ఇది కర్తరి వాక్యంగా
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని తీసుకుపోయారు. అలాగనే కాయలన్నీ అతని ముందర పోయబడ్డాయి. కాయలు అతని ముందర పోశారు. ఈ విధంగా కర్తరి వాక్యంగా మారుతుంది. బాలురచే సెలవు తీసుకోబడింది. బాలురు సెలవు తీసుకున్నారు. కర్తరి కర్మని వాక్యాలు విశేషాలు చూద్దాం. కర్తరి వాక్యం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. కర్మని వాక్యం. ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారిచే చెప్పబడ్డాయి. గమనిక. ఈ పై రెండు వాక్యాల్లో కర్తరి వాక్యం మనకు సూటిగా అర్థమవుతుంది. ఇది సహజంగా ఉంటుంది. కర్మని వాక్యం చుట్టూ తిప్పినట్లు ఉంటుంది. మన తెలుగు భాషలో వాడుకలో ప్రధానంగా కర్తరి వాక్యమే ఉంటుంది. కర్మని వాక్య ప్రయోగాలు సంస్కృత భాషా ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చాయి. ఇంగ్లీష్ వాక్య పద్ధతి ఇలాగనే ఉంటుంది. కర్తరి వాక్యాన్ని మరి ఇంగ్లీష్లో మనం యాక్టివ్ వాయిస్ అని అంటాము. అలాగనే కర్మని వాక్యాలని ఇంగ్లీష్లో పాసివ్ వాయిస్ అని అంటాము. క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాద్దాం. రమేష్ భారతాన్ని చదివాడు. రమేష్ చే భారతం చదవబడింది. నేనెన్నో పుస్తకాలు రాశాను. ఎన్నో పుస్తకాలు నా చేత రాయబడ్డాయి. మరి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కర్తరి కర్మని వాక్యాలని ఒకసారి మనం విపులంగా గమనిద్దాం. కర్త ఆధారంగా రూపొందించిన వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా రూపొందించబడినటువంటి వాక్యాలను కర్మని వాక్యాలు అంటాం. క్రింది వాక్యాల్లో ఏవి కర్తరి వాక్యాలు, ఏవి కర్మని వాక్యాలు గుర్తించండి. కారణాలతో సమన్వయించండి. రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు. కర్తరి వాక్యం. రామకృష్ణారావు చే ఆమోదముద్ర వేయబడింది. కర్మని వాక్యం. గమనిక. ఆమోదముద్ర వేయటం కర్తకు సంబంధించిన క్రియ. ఆమోదముద్ర వేయబడటం కర్మకు సంబంధించిన క్రియ. దున్నేవానికి భూమినిచ్చి హక్కు తయారైంది. దున్నేవాడికి భూమినిచ్చే హక్కు తయారైంది. ఇది కర్మని వాక్యం. తయారైంది అనే క్రియ హక్కు అనే కర్మను సూచిస్తుంది కాబట్టి ఇది కర్మని వాక్యం. బూర్గుల మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది కర్తరి వాక్యం. తీసుకున్నారు అనే క్రియ బూర్గుల అనే కర్తను సూచిస్తుంది కాబట్టి కర్తరి వాక్యం. వారి న్యాయవాద పటిమ ఇతరులను అబ్బురపరిచింది. ఇది కర్తరి వాక్యం. అబ్బురపరిచింది అనే క్రియ న్యాయవాద పటిమ అనే కర్తను తెలుపుతుంది కాబట్టి ఇది కర్తరి వాక్యం. రేఖామాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఇది కర్మని వాక్యం. పొందుపరచబడినవి భావాలు అనే కర్మను తెలుపుతున్నాయి కాబట్టి ఇది కర్మని వాక్యం. పర్షియన్ ట్యూటర్గా ఆయన కొంతకాలం పనిచేశారు. ఇది కర్తరి వాక్యం. పని చేసిన వాడు ఆయన అనే కర్త కాబట్టి ఇది కర్తరి వాక్యం. ఆయన కన్ను మూసిన విషయం రాశారు. ఇది కర్తరి వాక్యం. వ్రాసిన వాడు ఆయన కర్త కాబట్టి కర్తరి వాక్యం. అది నవీన పరికరములతో నిర్మించబడిన ఆదర్శ గృహము. కర్మని వాక్యం. అది నవీన పరికరములతో నిర్మించిన ఆదర్శ గృహం. కర్తరి వాక్యం. కృష్ణారావు గారు ఆమోదముద్ర వేశారు. కర్తరి వాక్యం. కృష్ణారావు గారిచే ఆమోదముద్ర వేయబడింది. కర్మని వాక్యం.
నేను ఎన్నో పుస్తకాలు చదివితిని కర్తరి వాక్యం. నాచే ఎన్నో పుస్తకాలు చదవబడ్డాయి కర్మని వాక్యం. ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగ సవరించబడింది కర్మని వాక్యం. ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగను సవరించారు. ఇది కర్తరి వాక్యం. వాల్మీకిచే రామాయణం రచించబడినది కర్మని వాక్యం. రామాయణాన్ని వాల్మీకి రచించాడు. ఇది కర్తరి వాక్యం. తెలుగులో మహాభారతము కవిత్రయముచే రచించబడినది కర్మని వాక్యం. తెలుగులో కవిత్రయము మహాభారతాన్ని రచించారు. ఇది కర్తరి వాక్యం. నేను బడికి రాకముందే గంట కొట్టబడింది కర్మని వాక్యం ఈ విధంగా మారుతుంది. నేను బడికి రాకముందే గంట కొట్టారు కర్తరి వాక్యంగా ఇలా మారుతుంది. సీతాకోక చిలుక కుర్రవానిచే పట్టుకోబడింది. ఇది కర్మని వాక్యం. మరి కర్తరి వాక్యంగా సీతాకోక చిలుకను కుర్రవాడు పట్టుకున్నాడు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషం ధరించబడింది. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషాన్ని ధరించెను కర్తరి వాక్యం. కవిత్రయము వారు ఆంధ్ర మహాభారతమును రచించారు. కవిత్రయము వారిచే ఆంధ్ర మహాభారతము రచించబడింది. మహాభారతమును వ్యాసుడు రచించెను కర్తరి వాక్యం. వ్యాసునిసే మహాభారతం రచించబడినది కర్మని వాక్యం. వివిధ కవులచే సుభాషితాలు రచించబడ్డాయి కర్మని వాక్యం. వివిధ కవులు సుభాషితాలు రచించారు. ఈ విధంగా కర్తరి వాక్యంగా మారుతుంది. రాజు సీతాకోక చిలుకను పట్టుకున్నాడు కర్తరి వాక్యం. రాజుచే సీతాకోక చిలుక పట్టుకోబడింది కర్మని వాక్యం. థ్యాంక్ యూ.